స్నేహ రూబన్ వాళ్ళ హత్య గురించి మీతో కొన్ని విషయాలు మాట్లాడాలి. స్నేహ రూబన్కి ఎవరైనా శత్రువులు ఉన్నారా? సార్, తనకి శత్రువు ఉన్నారో లేదో తెలియదు కానీ తన శత్రువు మాత్రం తన హస్బెండ్. శత్రువు మాత్రమే కాదు, వాడే నా కూతుర్ని చంపింది కూడా. వాడొక అయోగ్యుడు. మీరు ఇంతకు ముందు రూబన్ను కొట్టడానికి రౌడీలను ఏర్పాటు చేశారు కదా? అది సార్, వాళ్ళ మధ్య ఉన్న సంబంధం నాకు తెలిసాక నేను ఆ రూబన్ గురించి తెలుసుకున్నాను. అప్పుడు కొన్ని విషయాలు తెలిసాయి సార్. అతని గురించి వినదాన్ని బట్టి అతను మంచివాడు కాదు సార్. మీకు తెలుసా, ఆ సమయంలో మా అమ్మాయికి ఒక మంచి సంబంధం కూడా వచ్చింది సార్. అప్పుడే అతను మా కూతుర్ని తీసుకువెళ్ళిపోయాడు. ఆ తర్వాత మాతో కలవడానికి మాట్లాడడానికి కూడా మా అమ్మాయికి అసలు అనుమతి ఇచ్చుండడు సార్. పెళ్లి తర్వాత రూబన్ స్నేహ మధ్య ఉన్న సమస్యలు మీకు తెలుసా? లేదు సార్, అలా ఉండడానికి ఒకే ఒక రీజన్ అతని పాత అలవాట్లే. రూబన్ ఒక ఉమనైజర్ సార్. మేము స్నేహకి ఎంతో నచ్చ చెప్పాలనుకున్నాం, కానీ కుదరలేదు సార్. చివరికి మేము రౌడీల్ని ఆశ్రయించాల్సి వచ్చింది. అయితే ఉంటాను. సరే సార్. ఇంకా ఎవరు వారసులు లేకపోవడంతో ఈ ఆస్తులంతా మీకే సొంతం కదా, అవునా? నువ్వు ఆ రోజు ఫ్లాట్ కింద గొడవ పడ్డావని చెప్పావు కదా, అది వీళ్ళేనా? లేదు సార్, ఆ రోజు నేను చూసింది వీళ్ళని కాదు, బాగా గుర్తుంది. స్నేహ హత్యకు గురైనప్పుడు రూబన్ ఆ ఫ్లాట్లోనే ఉండే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. తన్ని పొడి చంపింది నేనే సార్. వాళ్ళ సొంత బంధువులే సార్. రూబన్ ఒక ఉమనైజర్ సార్. ఒక వైట్ ఓమని కార్ మా బండికి డాష్ ఇచ్చింది సార్. వాడే నా కూతుర్ని చంపింది. రూబన్ గోళ్ల మధ్యలో దొరికిన బ్లడ్ శాంపిల్స్ అవి స్నేహవే సార్. ఎవరో వస్తున్నారన్న శబ్దం విని మేము తెలుసుకున్నాం సార్. పక్క ఫ్లాట్ లో ఉండే కిరణ్ తో మాత్రం సఖ్యంగా ఉండే. నేను స్నేహ కలిసే చదువుకున్నాం. అక్కడ ఉన్న సీసీటీవీ కెమెరా నుంచి ఫుటేజ్ తీసుకోండి. ఎస్ సార్.